నమస్తే. రాష్ట్ర రాజకీయాలంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన అధికార కాంగ్రెస్ పార్టీని ఏ విధంగానైనా ఓడించాలన్నటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తూ ఉంటే, బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనని ఎండగట్టాలి, మళ్ళీ ఒకసారి దోషిగా నిలబెట్టాలి ప్రజల ముందు అన్నటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఈ రెండు పార్టీల వ్యవహారం ఇట్లా ఉంటే, బీజేపీ పార్టీ సైతం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు జూబ్లీహిల్స్లో నిలబడేది, అది ఎంఐఎం పార్టీ అభ్యర్థి అంటూ నిన్న కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. మరో పక్కన బుల్డోజర్ కావాలా, కారు కావాలన్నటువంటిది కేటీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. సో వీటన్నిటి పట్ల కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి చరణ్ కౌశిక్ గారు. అన్న నమస్తే. నమస్తే. ఒక ముచ్చట, మీకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్లో ఎందుకు ఓటేయాలంటే ముందు ఏం సమాధానం చెప్తారు? ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏం అమలు కాలేదు అన్నటువంటిది ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట. సో రైతుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశంలో నిలదీస్తూ ఉంది. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీకు ఏ విధంగా ఓటేయాలి? జూబ్లీహిల్స్ ప్రజలు ఏ విధంగా నమ్మాలి మిమ్మల్ని అంటే ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మాలంటే, 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ 200 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు నడుస్తూ ఉన్నాయి. అదే కాకుండా 333 కోట్ల 52 లక్షల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మేము 2 సంవత్సరాల కాలంలో 500 కోట్లు. మాగడి గోపినాథ్ 10 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టాలి? సంవత్సరానికి 250 కోట్లు అంటే దాదాపు ఒక 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. మరి వాళ్ళు ఖర్చు పెట్టింది ఏమున్నది? 10 సంవత్సరాల కాలంలో మీరు డెవలప్మెంట్ చేయలేదు. మేము 200 యూనిట్ల ఉచిత కరెంటు ద్వారా 40,000 కుటుంబాలకు అంతా ఉంది. 500 గ్యాస్ కూడా 40,000 కుటుంబాలకు అంతా ఉంది. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 2,500 రూపాయల మహిళలకు లాభం జరుగుతూ ఉంది. 6 కిలోలకు సంబంధించినటువంటి వాళ్ళు తీసుకునే వాళ్ళు సన్న బియ్యం 60,000 మంది 6 కిలోల బియ్యం తీసుకుంటా ఉన్నారు. 4 లక్షల ఓట్లు ఉంటే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా దాదాపు 2 లక్షల మందికి మేలు జరిగింది. ఆరోగ్యశ్రీ కాకుండా ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు చేసినాం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీగా ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి శాసనసభ్యులే ఉన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు వారికి అవకాశం, వారు డెవలప్మెంట్ చేయలేదు. 6 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి ఇస్తే వారు డెవలప్ చేయలేదు. కాబట్టి మాకు ఒకసారి అవకాశం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతారు. వాళ్ళు 24 అంశాల్లో ఫెయిల్ అయ్యింది. ఒకటి కాదు, కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఒకటి కాదు, 2 కాదు, 24 అంశాలు. ఎన్ని మాట్లాడుకుంటూ పోతే రాస్తే రామాయణం చదివితే భారతం అయింది అన్నట్టు. ఒకటా రెండా? దళిత ముఖ్యమంత్రి పెడితే దళితులకు 3 ఎకరాలు, గిరిజనుల పోడు భూములు, మైనార్టీలకు 12% రిజర్వేషన్. ఒకటి కాదు, 2 కాదు. యాదవులు 2 విడత గొర్రెలు ఇవ్వలేదు. మహిళా సంఘాలకు 4,500 కోట్లు రుణమాఫీ చేస్తుందని చెప్పి చేయలేదు. విద్యార్థుల రియంబర్స్మెంట్ 5,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయిండు. 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు పెండింగ్ బిల్లులు పెట్టిపోయారు. ఉద్యోగుల సంబంధించి రిటైర్మెంట్ పెండి 8,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయారు. ఆరోగ్యశ్రీకి 12 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయారు. ఒకటి మీరు ఔటర్ రింగ్ రోడ్ అమ్మినోళ్ళు. ఒకటా రెండా మీది చెప్పుకుంటూ పోతే? ఉద్యోగాల 13 పేపర్లు లీక్ అయిన మీ ఆయనలో ఏదో కేటీఆర్ అంటే మొత్తం నెరవేర్చినట్టు, ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తం నెరవేర్చినట్టు మాట్లాడతాం. ఇప్పుడు 2 సంవత్సరాల పరిపాలన మీరు చేసినటువంటి గొప్పతనం ఏంటిది? ఇప్పుడు ఆల్రెడీ రైతుల విషయంలో పోయినసారి ఉన్నటువంటి యాసంగి సంబంధించిన బోనస్ పైసలు ఎగ్గొట్టిలు అయిపోయింది. ఒకసారి ఏమో రైతు భరోసా సంబంధించిన పైసలు అవే ఎగ్గొట్టిలు అయిపోయింది. యూరియా బస్తాల కోసమేమో మొన్న రైతులందరూ కూడా తిప్పలు పడ్డారు. సో ఇవన్నీ నిరుద్యోగులు వాళ్ళకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో అట్లా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి 420 హామీలలో మీరు నెరవేర్చినటువంటి ఏమున్నాయి? 10 హామీలు కనబడతాయి. మేము 200 హామీలు నెరవేరు. ఒకటి కాదు, 2 కాదు, 200 హామీలు ఆల్రెడీ పూర్తి స్థాయి. ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు కానీ మొదలు పెడితే 60,000 ఉద్యోగాల వరకు కావచ్చు, టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్ శాఖలో నియామకాలు కావచ్చు, 22,000 మంది టీచర్లకు ప్రమోషన్ కావచ్చు, 33,000 టీచర్లకు ట్రాన్స్ఫర్లు కావచ్చు, 11,000 టీచర్ ఉద్యోగాలు కావచ్చు, గ్రూప్ 1 అభ్యర్థులు ఏజ్ పెంచినాం. ఎక్కడ పేపర్ లీక్ కాలేదు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ద్వారా 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇచ్చింది. 2,000 ఎలక్ట్రికల్ బస్సులు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదే కాకుండా మెట్రో విస్తరించే ప్రయత్నంలో సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ విస్తరించని చెప్తే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే RRR సంబంధించినట్టు రింగ్ కావచ్చు, రైల్వే రింగ్ తేపోతా ఉన్నాం. RRR కావచ్చు, మూసి పునరుజ్జీవించే కార్యక్రమం కావచ్చు, అదే కాకుండా పోర్త్ సిటీ కావచ్చు, అదే కాకుండా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్, తర్వాత 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 100 కోట్ల రూపాయలతో. ఒకటి కాదు, 2 కాదు, 1,20,000 కోట్ల రూపాయలు ఓన్లీ రైతు రిలేటెడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 22,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఒకటిగా 2. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన హామీలు ఉన్నాయి. నెరవేర్చాల్సిన టైం ఇంకా మాకు 3 సంవత్సరాల కాలం టైం ఇచ్చింది కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతారు. అరే ఏనాడన్నా సినీ కార్మికులతో కేసీఆర్ గారు మీరు చెప్పండి, మాట్లాడండి. ఒక్కరోజన్నా అసెంబ్లీలో ప్రతిపక్షాల అవకాశం ఇవ్వలేదు. మీడియా మీద ఆంక్షలు, మీరు తెలిసి సోషల్ మీడియా మీద గతంలో ఎన్ని ఆంక్షలు, క్యూ న్యూస్ సంబంధించి తీర్మానం అరెస్ట్ చేయలేదు, రగన్నను అరెస్ట్ చేయలేదా? ఒకళ్ళ ఇద్దరా?
ఏబిఎన్ బ్యాన్ చేసే సందర్భంలో V6ని వెలుగుని TV9ని ఒకటి కాదు కదా, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు లేకుండా చేసిరు, ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేదు. కాబట్టి ఒక్కొక్క అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుకునే ప్రయత్నం ఇప్పుడు జూబ్లీహిల్స్లో నిలబడ్డటువంటి అభ్యర్థి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు చూడొద్దు దయచేసి, అది ఎంఐఎం పార్టీ మజ్లిస్ సంబంధించిన పార్టీ అభ్యర్థిగా చూడండి అని చెప్పేసి కిషన్ రెడ్డి నేను మాట్లాడుతున్నాను. కిషన్ రెడ్డి మతి భ్రమించింది. 2019లో ఎంపీ గెలిచిన తర్వాత ఫస్ట్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తర్వాత టూరిజం మంత్రి, తర్వాత కల్చరల్ మంత్రి, ఇప్పుడు మైనింగ్. ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ జూబ్లీస్ కానీ 6 సంవత్సరాల కాలంలో మీరు జూబ్లీ చేసింది శూన్యం, సికింద్రాబాద్ పార్లమెంట్ చేసింది ఏమీ లేదు. కనీసం నవోదయ స్కూల్ కూడా తీసుకురాలే కిషన్ రెడ్డి గారు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నమ్ముతారా? మీరు కళ్ళు రొట్టబోయి సాగు తప్పినట్టు మీరు బీఆర్ఎస్ పార్టీ పోత్బలంతో మీరు ఎంపీ గెలుస్తారు. పోయినసారి సాయి కిరణ్ యాదవ్, ఈసారి పద్మరావు గౌడ్ని పెట్టుకున్నారు. వాళ్ళిద్దరు లేకపోతే మీరు గెలిచేటోళ్ళా? మీరు గెలిచేటోళ్ళు కాదు కదా. మీరేంటంటే కిషన్ రెడ్డి గారు ఏం చేయకుండా మొన్న రాజాసింగ్ గారి ప్రశ్నలు మిగిలిన రాజాసింగ్ గారు ఏం చెప్పారు? భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం. ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది, ఎమ్మెల్యే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ కోసం కిషన్ రెడ్డి గారు పనిచేస్తాం, డమ్మి అభ్యర్థి పెట్టని చెప్పారు. వారు చేసింది శూన్యం, మీరు చేసింది శూన్యం. మేమన్నా 1,20,000 కోట్ల రూపాయలు అడిగినాం మేము. RRR రింగు కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, మూసి పునర్జీవికారం కావచ్చు, 4 సీట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, ఇవన్నిటి కోసం 1,20,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయన శాంక్షన్ ఇచ్చినాం. చేపలే కదా మీరు బీహార్కి 59,000 కోట్లు ఇస్తారు, ఆంధ్ర రాష్ట్రం 1,00,000 కోట్లు ఇస్తారు. తెలంగాణ ప్రత్యేక నిధులు తీసుకురావడంలో కిషన్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. కనీసం నవోదయ స్కూలే తీసుకురాని పరిస్థితిలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు. నారపల్లి నుంచి వచ్చే ఫ్లైఓవర్ అంబర్పేట వరకు వస్తుంది. అంబర్పల్లి ఫ్లైఓవర్ని ఇంకా ఇంతవరకు పూర్తి స్థాయిలో సాధించలేకపోయింది కిషన్ రెడ్డి గారు. కాబట్టి కిషన్ రెడ్డి గారు పూర్తి ఘోర వైఫల్యం. ముస్లింల పేరు మీద ఓటు తనుకోవాలి ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2014లో ఎంఐ నుంచి పోటీ చేసినప్పటికీ 2018లో ఇండిపెండెంట్ పోటీ చేసిండు. తర్వాత వాళ్ళు ఏ పార్టీలో పోకుండా 23లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అజారుద్దీన్ గెలుపు కోసం వారు పనిచేశారు. అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, మన నవీన్ యాదవ్ గారికి ఎమ్మెల్యే ఇచ్చారు, సిఎన్ రెడ్డి గారికి ఆర్పై చైర్మన్ కన్ఫర్మ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ముందుకు పోతా ఉంది. ఇంకా భారతీయ జనతా పార్టీ ఐక్యంగా లేదు. రాజాసింగ్ గారు ఒకటి మాట్లాడుతూ బండి సంజయ్ ఇంకొకటి, బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తాం. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చి ఇచ్చారు రోహింగ్యాలకి. ఏమనంటే రోహింగ్యాలని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ స్టోర్లు, కశ్మీర్ స్టోర్లు, కేరళ స్టోరీ, పుల్వామా, బాలాకోటు, తర్వాత రామ మందిరం ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఇక బండి సంజయ్ స్టార్ట్ చేస్తారు, నాకు తెలిసి రేపటి నుంచి స్టార్ట్ చేసి ఇక ఇదే కాంగ్రెస్కి వేస్తే పాకిస్తాన్ అంటాడు, భారతీయ జనతా పార్టీకి వేస్తే రాముడికి వేసినట్టు లేకపోతే హిందువులకి వేసినట్టు అని చెప్పేసి బండి సంజయ్ అబద్ధాలు చెప్తాడు. బండి సంజయ్ కిషన్ రెడ్డి తెలంగాణ చేసింది శూన్యం. సో ఇంకొక పక్కన ఆల్రెడీ బుల్డోజర్ పాలన కావాలా, రేవంత్ రెడ్డి మళ్ళీ ఇక్కడ కనుక జూబ్లీహిల్స్లో కనుక ఆ పార్టీ కనుక గెలిచినట్టయితే ఉంటే జూబ్లీహిల్స్లో సంబంధించినటువంటి ప్రజలంతా కూడా అభద్రతా భావంతో వాళ్ళు బతకాల్సినటువంటి కర్మ ఏర్పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి గెలిస్తే మాత్రం రోడ్డుపైన ఉన్నటువంటి వ్యాపారుల దగ్గరికి రౌడీ షీటర్లు వెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి మామూలు తీసుకొచ్చుకున్నటువంటి స్థితికి వస్తుంది. సో మీరు అటువంటి బుల్డోజర్ పాలన వద్దనుకున్నట్టయితే ఉంటే ఆ పార్టీకి బుద్ధి చెప్పులని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీ ఆయనలో హైదరాబాద్లో 2,000 చెరువులు ఉంటే ఈరోజు 400 చెరువులు. బీఆర్ఎస్ పార్టీ ఆయనలో 10 సంవత్సరాల కాలంలో చెరువులను కూడా మింగేసిరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బఫర్ జోన్లు, చెరువులు, ప్రభుత్వ రంగ పార్కులు, ప్రభుత్వ భూములన్నీ కూడా నాకేసారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 1,00,000 కోట్ల ప్రభుత్వ రంగ భూములు కాపాడింది హైడ్రా. ఇప్పుడు హైదరాబాద్లో ఇంత పెద్ద వర్షాలు పడతా ఉంటే వరదల సమస్య లేకుండా ఉండడానికి కారణం హైడ్రా. కాంగ్రెస్ పార్టీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ప్రజలకు స్టార్టింగ్లో కొంత ఇబ్బంది అయినప్పటికీ రోజు రోజు సవరించుకుంటూ ప్రజలకు ఇబ్బంది జరగకుండా హైడ్రా ముందుకు పోతుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో హైడ్రా పెట్టాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. మీరు బుల్లోజర్ అని చెప్పేసి మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించరు. మీ ఆయనలో హైదరాబాద్లో 2,000 చెరువులలో 1,600 చెరువులు కనుమరుగైపోయినాయి. పాక్షికం కావచ్చు, కొన్ని పూర్తి స్థాయిలు కావచ్చు. త్రిబులోని దీవోని ఎత్తేసి ఏకంగా ప్రకృతిని విఘాతం కలిగించింది మీరు, ప్రకృతిని హాని చేసింది మీరు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరు మీద పెద్ద ఎత్తున అవినీతి పాల్పడండి సంతోష్రావు అని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నారు. కాళేశ్వరంలో హరీష్ రావు గారు అవినీతి చేసినారు, ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు, సంతోష్రావు గారు ఉన్నారు. కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చెప్తున్నారు కదా. మీరేదో నిజాయితీ పనులు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏదో అవినీతి చేస్తుందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారిపరిచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హైడ్రా ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు హైదరాబాద్ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. సో గల్లీ లీడర్ల కంటే అధ్వానంగా తిరుగుతూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి మీ క్యాబినెట్ మంత్రులంతా కూడా, గల్లీలంతా కూడా. సో ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ అయిపోయింది. వచ్చినటువంటి సర్వేలు చూసి ఆ భయంతో మంత్రులంతా కూడా గల్లీల బాట పట్టిల్లు అనేది
సో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక విమర్శ. గల్లీలు అనేది కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. మా ముఖ్యమంత్రి ఎట్లా తిరుగుతూ చూస్తారు కదా. ఉమ్, హైదరాబాద్ ఢిల్లీకి 50 సార్లు పోయి ఎందుకు తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కావచ్చు, పెట్టుబడుల కోసం. ఉమ్, తెలంగాణ రాష్ట్ర రోజుకు 18 గంటలు మంత్రులు, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కష్టపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, వారి శాఖకు సంబంధించిన పూర్తి స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు పెద్ద ఎత్తున నిధులు సమీకరించే ప్రయత్నం కావచ్చు, పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు, డెవలప్మెంట్ యాంగిల్లో తిరుగుతూ ఉన్నారు. జూబ్లీ సెలక్షన్ మాకన్నా ముందు మీరే స్టార్ట్ చేశారు కదా. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీసుకొచ్చి జూబ్లీస్లో పెట్టి నిన్న ఒక ఆయన పెద్ది సుధీర్ రెడ్డి మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ వాహనాన్ని కాల్చేస్తామని చెప్పి బెదిరిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. దాని మీద నిన్న నవీన్ యాదవ్ గారు మాట్లాడి నేను మా లోకల్కి వచ్చి నువ్వు బెదిరిస్తావు అంటే దాన్ని పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసే ప్రయత్నం మీరు చేస్తారు. గతంలో షర్మిల గారు రథాన్ని వీరే పెద్ది సుదేశ్ రెడ్డి గారు దగ్ధం చేసిన నర్సంపేటలో. రౌడీలంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కలవకుంట్ల కవితలే పెద్ద రౌడీ కదా. ఆమె తిహార్ జైల్లో దాదాపు ఎన్ని రోజులు ఉందో అందరికీ తెలుసు. లిక్కర్ స్కామ్లో ముద్దాయామె. ఈ పెద్ది సుదేశ్ రెడ్డి ఏమో ఏకంగా షర్మిలకు సంబంధించిన వెహికల్ కదలబెట్టాడు. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళదే రక్త చరిత్ర, వాళ్ళే రౌడీలు ఉండే నవీన్ యాదవ్ రౌడీ అని చెప్పేసి ముద్రేసే ప్రయత్నం. ఎందుకు కేసీఆర్ గారు తీసుకున్న స్లోగన్ను భారతీయ జనతా పార్టీ బలపరిచే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. నవీన్ యాదవ్ గారు బీటెక్ ఆర్కిటెక్ట్ చదివిన వ్యక్తి. మరి నవీన్ యాదవ్ గారి కుటుంబం రౌడీ నేపథ్యం ఉంటే 2002లో మరి ఎందుకు చిన్న యాదవ్ గారిని కేసీఆర్ గారు కండవేసి బీఆర్ఎస్ పార్టీలో తీసుకొని వేరే అభ్యర్థి అనౌన్స్ చేసినావు? వారు ఇచ్చిన ఏదైతే రథాన్ని మీరు ఏ విధంగా తీసుకొని ప్రచారానికి వాడుకున్నారు? కలవకుంట్ల కవిత పెళ్లికి చిన్న నిధులతో పెళ్లి చేసినారుగా మీరు. అంటే మీకు అప్పుడు చిన్న యాదవ్ గారు రౌడీ అని చెప్పి గుర్తు రాలేదా? ఇప్పుడు ఎందుకు రౌడీ 20 సంవత్సరాల తర్వాత రౌడీ అని ఎందుకు ముద్రేసే ప్రయత్నం చేస్తా అంటే నవీన్ యాదవ్ భారీ మేయర్తో గెలవబోతా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుందో ఆ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో పోతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో వారు ముందు పోతారు. సో ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తారు. మీ పార్టీకి సంబంధించిన నిధులు లేవు, ఒక పక్కన గ్రామాల్లోకి వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోతా ఉంది, 2-3 లక్షలకు సంబంధించిన పనులు కూడా చేసుకోలేకపోతా ఉన్నామని చెప్పేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెడ్డి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు కనబడతా ఉన్నాయి. సో ఏంటి ఒక పక్కన మంత్రులు తిరుగుబాటు కావచ్చు, ఇటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒక దాడి కావచ్చు, ఏంటిది ఇప్పుడు డైలామాలో ఉందా ఏమైనా కాంగ్రెస్ పార్టీ? ఇవన్నీ టీ కప్లో తుఫాన్ లాంటిది. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపించారు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పై 1,20,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు, అంటే 8,20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పెట్టడంతో నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీకి పోతా ఉంది, 6,000 కోట్ల రూపాయలు జీతాలు పోతా ఉంది, ఇంకో 6,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు కాబట్టి ఇంకో 6,000 కోట్ల రూపాయలు డెఫిషియన్సీ పడతాం. దాంతో కొంత ఇబ్బంది అయ్యింది. అయినప్పటికీ కూడా ఇందిరా మిల్లు ప్రతి నియోజకవర్గానికి బోల్డెన్ ఇందిరా మిల్లు ఇచ్చింది రాష్ట్ర ప్రతి ఊరికి 20-30 ఇల్లు. అదే కాకుండా సన్న బియ్యం 10,000 కోట్ల రూపాయలు భారం పడుతున్నా కూడా సన్న బియ్యం ఇచ్చింది. మా ఎలక్షన్ హామీలు పెట్టలేము మేము. ఉచిత బస్సు ప్రయాణం 300 కోట్ల రూపాయలు ప్రతి నెల రియంబర్స్మెంట్ ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆక్యుపెన్సీ రేషియో 120% పెరిగిన మాట వాస్తవం. ఎలక్ట్రికల్ బస్సులు 2,000 బస్సులు కొనుగోలు చేసినాం. అదే కాకుండా ఇప్పుడు మెట్రోను కేంద్ర ప్రభుత్వము మెట్రోను మేము అది ఎలాంటి సంస్థ చేయనంటే కూడా రాష్ట్ర ప్రభుత్వమే 2-3 నిర్వహించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. కాబట్టి హైదరాబాద్లో మెట్రోను ఆర్టీసీ ఎంఎంటీ అనుసంధానం చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా ఆరోగ్యకి సంబంధించి నిధులు పెండింగ్ పోతే దాన్ని 5 లక్షలు 10 లక్షలు చేసి ఒక్కొక్కటి సరిదిద్దుకునే ప్రయత్నంలో ఇవి చేస్తా ఉన్నారు. కానీ మరి గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి సంగతి ఏంది? వాళ్ళు అదే కదా, గ్రామాలకు ఏం తక్కువైంది? ఇందిరా మిల్లు వచ్చినాయి, రుణమాఫీ జరిగింది కదా. అదే కాకుండా సన్న బియ్యం వచ్చినాయి కదా, ఉచిత బస్సు ప్రయాణం నడుస్తూ ఉంది కదా, ఉచిత కరెంటుకే మీరు చూస్తూ ఉన్నారు 4 రోజుల కింద 1,00,000 కోట్ల రూపాయలు చిన్న చిన్న 1,00,000 కోట్లు విద్యుత్ శాఖకు 1,00,000 కోట్ల బకాయిలు పెట్టిపోయింది కేసీఆర్ గారు. ఒక్కొక్కటి రీసెంట్గా మనం ఆర్ఎండ్బి సంబంధించి చాలా పెద్ద ఎత్తున 2,500 కోట్ల రూపాయలకు సంబంధించిన రోడ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. కొంత తాత్కాలికంగా ప్రతిపక్షాలు కాదు మాట్లాడే మీ పార్టీకి సంబంధించిన మాత్రం స్వేచ్ఛ ఉంది కాబట్టి వారు వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బంది ఉందని చెప్పే క్రమంలో అంటే కావాల్సిన సమాచారాన్ని బీఆర్ఎస్ పార్టీ ట్రోలింగ్ చేసే ప్రయత్నం తప్ప ఇబ్బంది ఉంది కాబట్టి రాని పరిస్థితి చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారి కన్నా గతంలో కేసీఆర్ గారు పెట్టిన పథకాలు కావచ్చు, సమైక్య రాష్ట్రం పథకాలు కాకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పథకాలే సన్నబియ్యం కాంగ్రెస్దే, 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ కాంగ్రెస్దే, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కావచ్చు, 6 కిలోలు సన్నబియ్యం కావచ్చు. ఈ 4 అయితే దీనికే జూబ్లీస్కే 333 కోట్ల 52 లక్షలు 2 సంవత్సరాలు ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మీరు ఒక్కొక్క అంశం విషయంలో చాలా క్షుణ్ణంగా ఆలోచించినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తుడు హైదరాబాద్ అగ్రగామికి ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుకు పోతాను. ఇప్పుడు మూసీ సంబంధించి 5,000 కోట్లు అవుతుంటే 1,20,000 కోట్లు ఖర్చు పెడతారని చెప్పి మనకు ప్రచారం చేసి ఈ రోజు కూడా చెప్పి కేంద్రం వరల్డ్ బ్యాంక్ 4,000 కోట్ల రూపాయలు రుణం వేయబోతా ఉంది. మిగతా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ల్యాండ్ అవన్నీ కూడా అలొకేషన్ చేసి సరిపోతుంది.
కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే లేనిది ఉన్నట్టుగా ఉంది లేనిగా ప్రచారం చేసే ప్రయత్నం వారు చేసారు. జూబ్లీస్ చేసింది వారు శూన్యం. తెలంగాణ చేసింది కూడా ఏం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నమ్ముకుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకుంది. సో చివరిగా ఒక వీడియో కాసేపు క్రితమే కేటీఆర్ మాట్లాడుతూ మీ ముఖ్యమంత్రిని ఏమన్నాడో ఒక్కసారి విని తర్వాత ఏం మాట్లాడుతారో మాట్లాడు. మోసాన్ని మోసంతోనే చేయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాడు చేయొచ్చు రేవంత్ రెడ్డి మోసం, కానీ మనం చేయొద్దు అవన్నీ. వాడు చేయలే. ఏం చెప్పిండు మీకు? నెలకు 2,500,000 ఇస్తా అని చెప్పి ఇచ్చిండ. మరి 24 నెలలకు 60,000 బాకీ ఉన్నాడా లేదా? ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఏం అడగలేరు కింద మీరు? వాడు 2,000 చేతిలో పెడితే అవు బిడ్డ మరి మిగతా 58,000 ఎప్పుడు ఇస్తావురా అని అడగాలి. అర్థమైందా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడినటువంటి ఆ మాట కేటీఆర్కు సంస్కారహీనంగా తయారైంది. అందుకే వాళ్ళ చెల్లె కనీసం కేటీఆర్ గారి మాట కూడా ఇంటలేదు. చూసినావు కదా రాజకీయం కోసం ఎంత దిగదారుతారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం. నిన్న హరీష్ రావు గారు తండ్రి సత్యనారాయణరావు గారు చనిపోతే కూడా కల్వకుంట్ల కవిత గారు ఆ చావుకు రాలేదంటే ఎంత హింస పెట్టి ఉంటాడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎంత హింస పెట్టి ఉంటాడు మీరు చూడండి. అంటే వాళ్ళు రాజకీయం కోసం ఏదైనా దిగదారి మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. అంటే మీరు అధికారం ఉన్నప్పుడు మీరు చూస్తారు, మొన్న ఎలక్షన్ కమిషన్ సంబంధించి లెక్కలు బయట పెట్టి అధికారం పోయిన తర్వాత వాళ్ళ అకౌంట్లోకి వచ్చింది 18 కోట్లే. మరి అంతకుముందు 1,518 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవినీతి చేసింది కాబట్టి మీరు 1,500 కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చినాయి. తప్పుడు మార్గంలో ఎలక్షన్ బాండ్ల ద్వారా 1,500 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ ఉన్నాయి. ఢిల్లీలో ఆఫీస్ ఉన్నది, హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం ఆఫీస్ ఉంది. మీకు తెలంగాణ ఏదో ఉద్ధరించినట్టు కేసీఆర్ గారు మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందో? కేటీఆర్ గారు మీరేమన్నా 2,50,000 రూపాయలు ప్రతి తలకాయ మీద పుట్టే బిడ్డ మీద తలకాయ మీద అప్పు పెట్టిపోయిరే. దాని గురించి ఎందుకో మాట్లాడడం. మరి మీరు చేసిన పాపాలు ఒకటా రెండా? మీరు చేసిన నేరాలు పాపాలు ఘోరాలు ఒకటా రెండా? రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత భారం పెట్టిపోయారు? నెలకు 6,000 కోట్ల రూపాయలు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 72,000 కోట్ల రూపాయలు అప్పు కొట్టి కట్టిందండి. అంటే 1,48,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పుల కొట్టి కట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరం 95,000 కోట్ల రూపాయలు కడితే దాంతో ₹1 ప్రయాణం జరిగితే మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 1,73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొన్న విద్యుత్ సంస్థలు 1,00,000 కోట్లలో పోయినాయి. మొత్తం తెలంగాణ దివాలా తీపిచ్చారు వీళ్ళు, కల్వకుంట్ల కుటుంబం. దాని గురించి మాట్లాడాలి కదా. అందుకే వాళ్ళ చెల్ల బాధపడి కుంగిపోయి ఎవరైనా చచ్చిపోతే దగ్గర వాళ్ళు చచ్చిపోతే కూడా కనీసం రాఖీ కడతానికి కూడా రాలే. అంటే ఎంత కేటీఆర్ గారు హింసించి ఉండొచ్చు. ఇట్లాంటి ఏదైతే సంస్కారహీనంగా కేటీఆర్ గారు మాట్లాడతారు కాబట్టి తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం చేశారు. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గుండు 0. 2005లో 5 ఎంపీలు, 2009లో 2, 2014లో 11 మంది, 19లో 9 మంది. ఈరోజు గుండు 0. 2 స్థానాలు మాత్రం డిపాజిట్ వచ్చి 7 స్థానాలు డిపాజిట్ పై 37% ఓటు బ్యాంక్ 17% పరిమితమైందంటే 20% కోల్పోయారు. కంటోన్మెంట్ సిటీ స్థానం కోల్పోయారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ చేసిన క్యాండిడేట్ పోటీ చేస్తున్న ముద్రాలే జూబ్లీ సెలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది. ఆ తర్వాత కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తప్ప, హరీష్ రావు గారు తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరు ఉండడానికి సిద్ధంగా లేరు. కల్వకుంట్ల కవిత గారు ఆమె దుకాణం ఆమె పెట్టుకొని పోతుంది. అంటే ఎంత హింసించి ఉంటారు. నోటికి ఏదో వస్తుంది కేటీఆర్ గారు మాట్లాడుతామని అర్థం ఉందా? మంచిని మంచి చెడుగా మాట్లాడు. ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడని మాట్లాడితే మరి 2,50,000 రూపాయలు ప్రతి తలకాయ మీద అప్పు పెట్టిపోయినవే. దాని గురించి మాట్లాడాలి కదా. దళితులు ముఖ్యమంత్రి చేసి మోసం చేసింది మీరే. దళితులకు 3 ఎకరాలు చెప్పింది మీరే. గిరిజనులకు 12% అంటే 10% ఇచ్చి 2% ఇవ్వకుండా పోయినావు. మైనార్టీలో 12% ఇస్తాను వాళ్ళు మోసం చేసినావు. 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తాను చెప్పి 70,000 మాత్రం ఇచ్చినావు. 14 లక్షల బొడుగులు పంచని చెప్పి బొడుగులే ఇవ్వలే, పట్టాలు ఇవ్వలే. యాదవులకు 2,000 గొర్రెలే ఇవ్వలే. 7,000 కోట్ల రూపాయలు ఇస్తాను చెప్పి మోసం చేస్తేవి. మహిళలకు 4,500 కోట్ల రూపాయలు వడ్డీ రుణమాఫీ చేస్తాను చేయవైతే. విద్యార్థులకు 5,500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోతీవి. 1-2 ఉద్యోగాలు ఇస్తాను చెప్పి 11 పేపర్ లీక్ అయ్యా పడుచుకున్న పాపాన పోయితే. మొత్తం నువ్వేదో పెద్ద ఉద్ధరించినట్టు తెలంగాణ ఏమైనా అర్థం ఉందా? ఒక సిగరెట్ కట్టినంత మాత్రాన సిగరెట్ మొదటి వారు చివరి వారు అసలు ఎవరు కట్టమన్నారు సిగరెట్ ప్రగతి భవనం? దాంతో తెలంగాణ ప్రజలకు ఏమైనా లాభం జరిగిందా? మీ ఆయన జరిగింది ఏంది? తెలంగాణకు అప్పు తప్ప. అప్పు చేసి చెప్పకూడదు తెలంగాణ ప్రజలకు ఇచ్చి కేటీఆర్ కేసీఆర్ మంచి ప్రతిపక్షం కూర్చొని ఎంజాయ్ చేస్తారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి రానున్నటువంటి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎన్ని రకాలైనటువంటి దుష్ప్రచారం కనుక చేసిన ప్రతిపక్షాలు ఖచ్చితంగా గెలిచేది కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంటూనే మరొక పక్కన గత సర్కారు చేసినటువంటి పాపాలు కావచ్చు, గత సర్కారు చేసినటువంటి అప్పులతోటే రాష్ట్రం ఈ విధమైనటువంటి తీరుగా తయారైపోయింది. అయినప్పటికీ కూడా సంక్షేమ పథకాల విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇప్పటికే 2 సంవత్సరాల్లో చాలా నెరవేర్చడం, ఇంకా 3 సంవత్సరాల్లో మిగతా ఉన్నటువంటి హామీలను సైతం కూడా నెరవేరుస్తాం ఖచ్చితంగా అన్నటువంటి ఒక ధీమాన్ని మాత్రం చరణ్ కౌశిక్ గారు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.